నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అనే అయోమయంలో ఉన్నారు. పెద్దశంకరంపేట మండలంలో విక్రమ్ శ్రీనివాస్ గౌడ్ పెట్టిన చర్చ పార్లమెంట్ అభ్యర్థులపై ప్రభావం చూపనుందా? పెద్దశంకరంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కీర్తిశేషులు విక్రమ్ రామగౌడ్ తనయుడు మాజీ ఎంపీపీ విక్రమ్ శ్రీనివాస్ గౌడ్ తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పార్టీ మారుతున్నాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. 30 సంవత్సరాలుగా శంకరంపేట మండలంలో విక్రమ్ రామగౌడ్ కుటుంబం ఏకదాటిగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ పెద్దశంకరంపేట మండలంపై ఆధిపత్యాన్ని చెలాయించారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం మారిన పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరిన విక్రమ్ కుటుంబానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ పెద్దశంకరంపేట ఎంపీపీగా 2 సార్లు చేయడమే కాకుండా విక్రమ్ రామగౌడ్ మరణానంతరం తండ్రి పేరు మీద పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం నుంచి దూరంగా ఉన్న విక్రమ్ శ్రీనివాస్ గౌడ్ రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఏ పార్టీలో చేరుతాడని ఉత్కంఠను బలపరిచేలా ఆదివారం తన స్వగృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విక్రమ్ శ్రీనివాస్ గౌడ్ నిర్ణయం పెద్దశంకరంపేట మండలం నుంచి పార్లమెంట్ అభ్యర్థులపై ప్రభావం ఉంటుందని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మరి ఈ సమావేశం ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.